హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు నవీనాస్ కిచెన్. ఎన్నో పోషకాలతో కూడిన డ్రై ఫ్రూట్స్ లడ్డు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. రండి మరి చూసేద్దాం. అందుకు ఒక 1 కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుందాం. మరో 1 కప్ పంకిన్ సీడ్స్ తీసుకుందాం. మరో 1 కప్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినని పిల్లలకు యొక్క లడ్డు ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు ఫ్రెండ్స్. చూడండి, మరో 1 కప్ నువ్వులు యాడ్ చేసుకుందాం. ఇక్కడ మరో 1 కప్ బాదం తీసుకుందాం. తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇవి అందులో వేసేసుకొని లైట్గా వేయించుకుందాం ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో 10 to 15 minutes లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించేసుకోవాలి. తర్వాత ఏ కప్తో అయితే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ బెల్లం ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ పైన ఇందులో 1 కప్ బెల్లం వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5-10 minutes తర్వాత ఇక్కడ మనకు పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసుకొని చూసుకోవాలి. అలా ముద్దగా రావాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా పాకం రెడీ అయిందో మనకి ఇక్కడ. చూడండి, ఇక్కడ పాకం రెడీ అయింది ఫ్రెండ్స్. అందులో కొంచెం ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుందాం మనము. తర్వాత చల్లగా అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్సీలో బరకగా పట్టేసుకోవాలి. ముందుగా కొన్ని డ్రై ఫ్రూట్స్ పక్కన తీసేసుకొని దాని పైనుంచి వేసేసుకోవాలి. అక్కడక్కడ మీకు పంటకి తగులుతుంటే బాగుంటుంది. అన్నీ కలిపేసుకోవాలి. ఒక 5 minutes అలానే స్టవ్ పైన ఉంచి కలుపుకోవాలి. అందులో నుంచి మనకు ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, లడ్డు కట్టుకోవడానికి ఎంత బాగుందో పర్ఫెక్ట్గా. ఒక 5 minutes పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము లడ్డూలు చుట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఒకదాని తర్వాత ఒకటి అలా లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరెన్నో కొత్త రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయి లడ్డూలు, సూపర్గా వచ్చాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్. బాయ్ మరి.